మంచి మానవత్వం వంటి లక్షణాలు అడుగంటిపోతున్నాయి. మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువైపోతుంది. అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్యలు చేస్తున్నారు. కొన్ని నేరాలు జరిగిన తీరు చూస్తే మనుషులు ఇంత రాక్షసంగా కూడా ఉంటారా అనిపించక మానదు. తాజాగా హైదరాబాద్లో ఓ చోట ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు ఒకరిని అత్యంత కిరాతకంగా హతమార్చారు దుండగులు. అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతు కోసి అత్యంత భయానకంగా హత్య చేశారు. హైదరాబాద్ యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్లో బీజేపీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. 10 మంది గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన సింగోటం రాము బీజేపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. దాంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే అతడికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. రాము భార్య, కుమార్తె స్వగ్రామంలో ఉంటుండగా అతడు మాత్రం యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్లో అద్దెకుంటున్నాడు. అయితే బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అతడు అద్దెకు ఉంటున్న నివాసం దగ్గరకు వచ్చి రాముపై దాడి చేశారు. అతడి ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడంతో పాటు గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశారు. దారుణం గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం రాము మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. స్థానికంగా ఉండే ఓ మహిళతో రాముకు వివాహేతర సంబంధం ఉందని, అందువల్లే ఈ దారుణం చోటు చేసుకొని ఉండొచ్చని అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా దారుణ హత్యకు గురైన రాము రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ నేత రాము హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.